టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘన విజయంతో దూసుకుపోతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. టోర్నీకి ముందు ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్గా భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ముద్రపడ్డ అభిషేక్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. గత 6 టీ20 ఇన్నింగ్స్లో అతను ఏకంగా 4 సార్లు 0 పరుగులకే వెనుదిరగడం గమనార్హం. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ ప్రయాణం ఏమంత సాఫీగా సాగడం లేదు. మొదటి మ్యాచ్లో యూఎస్ఏపై డకౌట్ అయిన తర్వాత అతను తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఆసుపత్రిలో 2 రోజుల పాటు చేరాల్సి వచ్చింది. ఆదివారం కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన కీలక పోరులో కోలుకుని బరిలోకి దిగినప్పటికీ కేవలం 4 బంతులే ఆడి మళ్లీ 0కి అవుట్ అయ్యాడు. దీంతో టీ20 ప్రపంచ కప్లో ఆడిన మొదటి 2 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్గా అభిషేక్ అన్వాంటెడ్ రికార్డ్ మూటగట్టుకున్నాడు. అభిషేక్ ఫామ్పై విమర్శలు వస్తున్నప్పటికీ మాజీ కోచ్ రవిశాస్త్రి అతనికి మద్దతుగా నిలిచారు. అభిషేక్ శర్మ ఒక క్వాలిటీ ప్లేయర్. ఇలాంటి ఫేజ్ ఎవరికైనా వస్తుంది. అతను గ్రీజ్లో కొంచెం సమయం గడిపితే చాలు మళ్ళీ పాత ఫామ్లోకి వస్తాడు. ఒక్కసారి అతను కుదురుకుంటే బౌండరీల వర్షం కురిపించడం అతనికి పెద్ద కష్టమేం కాదు అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అభిషేక్ విఫలమైన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ వీరవిహారం చేయడంతో భారత్ పాక్పై 61 పరుగుల భారీ విజయాన్ని సాధించింది.